హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ ఆయిషా. ఈరోజు నేను మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. ఏంటంటే చాలా వరకు మనకి పల్లెటూర్లలో కావచ్చు, లేదంటే సిటీలోనే కూడా కావచ్చు, ఏదైనా కాలువల్లో ఇంటి దగ్గర చాలా చోట్ల పాములు కనిపిస్తూ ఉంటాయి. అండ్ చాలా మంది పాము కాటుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. పొలానికి వెళ్ళినట్టయితే చాలా పెద్ద పెద్ద గడ్డి అలాంటివి ఉన్నట్టయితే వాళ్ళకి కనిపించవు. సో పాములు కుట్టేస్తూ ఉంటాయి. పాము కరిచిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఏంటి, ఇవంతా కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. మా హాస్పిటల్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక నైట్ డ్యూటీ చేసామనుకోండి, తక్కువ అంటే ఒక 10 నుంచి 15 స్నేక్ బైట్ కేసులు అయితే ఈజీగా వస్తాయి. విజయనగరం సైడ్ అయితే నాకు స్నేక్ బైట్లు, ఇంకా మ్యాక్సిన్ పాయిజనింగ్లు ఇలాంటివి మోస్ట్ కామన్ గా చూస్తున్నాను. నేను చాలా మంది పూర్తిగా రికవర్ అయిపోయి హ్యాపీగా డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన కేసెస్ చాలా ఉన్నాయి. చాలా వరకు నాకు చెప్పింది ఏంటంటే, అమ్మ నేను గడ్డిలో వెళ్తూ ఉన్నాను, అది ఏదో కుట్టినట్టు అనిపించింది, అది పాము కాదో నాకు తెలియట్లేదు అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో మనం ఆ బైట్ మార్క్స్ చూసినప్పుడు ఇంకా కొన్ని హిస్టరీ అడిగి మనం తెలుసుకుని ఇంకా WBCT టెస్ట్ చేసి నిర్ధారించుకుంటాం. ఇంకొంతమంది అయితే పామేనమ్మా నేను చూశాను అది వెళ్ళటం ఇలా కూడా చెప్తూ ఉంటారు. సో ఫస్ట్ పాము కరిచినప్పుడు ఆ భయంతోటే మనకు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటాము. సో ఫస్ట్ భయం తీసేయాలి. ఎందుకంటే ఇప్పుడు ASVలు చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి. CHCలో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. చాలా వరకు స్నేక్ బైట్ని తొందరగా ట్రీట్ చేసినట్టయితే మంచిగా రికవరీ ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే అన్ని పాములు విషపూరితమైనవి కావు. ఇఫ్ ఇన్ కేస్ ఒక 4000 స్పీసీస్ ఉన్నట్టయితే పాము జాతులు, అందులో ఒక 1000-800 ఇలా మాత్రమే విషపూరితమైనవి ఉంటాయి. సో పాము కరిచిన వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. మన అదృష్టం బాగుంటే అది విషపూరితమైన పాము కాకపోవచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇట్స్ పాయిజనస్ అయినా కూడా మనకి ASVలు దొరుకుతున్నాయి. అండ్ హాస్పిటల్ టైంకి ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే తగ్గిపోతుంది. పాము కరిసిందని తెలిసిన తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చే వరకు చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, చాలామంది దాన్ని పాత సినిమాల్లో చూపించినట్టు ఆ అఫెక్టెడ్ ఏరియాని, అంటే ఆ కరిచిన భాగాన్ని నోటితో చప్పరించి సక్ చేసి తీసేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇది అస్సలు అడ్వైజబుల్ కాదు. సో మన తెలుగు సినిమాల్లో చూపించినట్టు ఇలా సక్ చేసి తీసేయడం వల్ల పేషెంట్కి ఏం బెనిఫిట్ లేకపోగా ఇంకా నీ ఇన్ఫెక్షన్ అక్కడ పెడుతున్నావు, నువ్వు ఇన్ఫెక్ట్ అవుతున్నావు. సో ఇలా అఫెక్టెడ్ ఏరియాని నోటితో పట్టి తీయడం ఇలాంటివి చేయకూడని పని. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఆ కరిచిన ఏరియాలోనే విషం ఉంటుందేమో, సో ఇప్పుడు మనం ఒక బ్లేడ్ కానీ కత్తి కానీ ఏదైనా తీసుకొని అక్కడ నుంచి ఆ భాగాన్ని తీసి పడేసినట్టయితే అప్పుడు విషం పైకి ఎక్కదు కదా అంటారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. పాము కాటేసిన తర్వాత ఇప్పుడు ఆ విషం పైకి వెళ్ళాలి, మొత్తం బాడీకి పట్టాలి అంటే ఆ లింఫ్ నోడ్స్ నుంచి వెళ్తుంది. విషం మాలిక్యులర్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది మొత్తం బాడీ మొత్తం ప్రవహించడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇంకొంతమంది ఆ టార్నికెట్ కడుతూ ఉంటారు. అంటే ఒక గుడ్డ కానీ తాడు కానీ ఏదైనా ఒక పాము కరిచిన భాగం నుంచి కొంచెం పైన అలా కట్టేస్తూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశంలో ఆ విషం మొత్తం అక్కడే ఉండాలి, ఇంకా బాడీ మొత్తం ఎటు వెళ్ళకూడదు అనేసి అనుకుంటూ ఉంటారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జాంపుల్ ఒక 4 ఆర్మ్కి ఇక్కడ పాము కరిచినట్టయితే ఇలాంటి చోట టార్నికెట్ కట్టేసినట్టయితే ఈ హ్యాండ్ మొత్తం వచ్చే రక్త ప్రసరణ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. పర్మనెంట్గా చచ్చుపడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇలాంటి టార్నికెట్ కట్టడము అంటే ఆ పేషెంట్ని కాపాడాలి అనే తొందరలో వాళ్ళు ఎంత టైట్గా కడుతున్నారో వాళ్ళు గమనించరు. చాలా గట్టిగా కట్టేసినట్టయితే రక్త ప్రసరణ ఆ బాడీ పార్ట్కి అందదు. అండ్ మనం హాస్పిటల్కి వచ్చిన తర్వాత ముడిని సడన్గా విప్పినప్పుడు అప్పుడు ఇంకా డేంజర్. అప్పుడు సడన్గా ఒక దగ్గర ఉన్న విషయము సడన్గా బ్లడ్లో కలుస్తుంది కాబట్టి అది ఇంకా ప్రాబ్లం. సో ఈ తాళ్ళు కట్టడము, ఆ ఏరియాను మొత్తం కట్ చేసి తీసేయడము, లేదంటే నోటితో సక్ చేసి తీసేయడము, వెంటనే ఏవేవో ఆకులన్నీ తీసుకొచ్చి దాని మీద పెట్టడము, ఇలాంటివి ఏమీ చేయకుండా సోప్ అండ్ వాటర్తో క్లీన్గా వాష్ చేసి దానికి హాస్పిటల్కి తీసుకొచ్చే లోపు, అంటే మీరు ఏదైనా వెహికల్లోనో అంబులెన్స్లోనో హాస్పిటల్కి తీసుకొస్తూ ఉంటారు కదా, అప్పుడు ఈ బాడీ ఏ బాడీ పార్ట్ మీద అయితే పాము కరిచిందో, ఇఫ్ ఇన్ కేస్ చెయ్యి అయితే చెయ్యి, కాళ్ళు అయితే కాళ్ళు, అది మొత్తం కదలకుండా ఇమ్మొబిలైజ్గా తీసుకుని రావాలి. కుదిరితే కొన్ని స్కేల్ లాంటివి చెక్క ముక్కలు ఉంటాయి కదా, వాటిని పెట్టేసి స్టేబుల్గా తీసుకొని వచ్చినట్టయితే ఈ తొందరగా కదలకపోవడం వల్ల
విషం అనేది తొందరగా ప్రవహించదు. సో స్టేబుల్గా తీసుకొచ్చినట్టయితే మంచిది. నీట్గా సోప్ అండ్ వాటర్, రన్నింగ్ వాటర్తో క్లీన్ చేయాలి. ఇదే ఇఫ్ స్కార్పియన్ స్టింజ్కైనా లేదంటే డాగ్ బైట్కైనా ఏదైనా కొట్టినప్పుడు సోప్ అండ్ వాటర్తో క్లీన్ చేసి గాజ్ ఉంటే పెట్టడము, లేదంటే క్లీన్ క్లాత్ అక్కడ పెట్టేసి తీసుకొచ్చేయాలి. దీనికి ఐస్ ప్యాక్ కానీ హీట్ ప్యాక్ కానీ ఇలాంటివి ఏవి పెట్టకూడదు. నేను క్యాజువాలిటీలో కానీ ఓపీలో కానీ ఉన్నప్పుడు స్నేక్ బైట్ కేసులు వచ్చినప్పుడు పేషెంట్ని రిలాక్స్గా కూర్చోబెట్టి తనకు వైటల్స్ చూస్తూ WBCT టెస్ట్ అంటారనమాట, అంటే హోల్ బ్లడ్ క్లాట్ టెస్ట్ అనేసి. ఇప్పుడు మన రక్తాన్ని తీసి ఉంచాలి ఒక 20 minutes, 25 minutes, 30 minutes మానిటర్ చేస్తూ ఉండాలి ఏ టైంలో ఇది క్లాట్ అవుతుంది అనేసి. ఇఫ్ ఇన్ కేస్ లేట్గా క్లాట్ అయిందంటే విషం ఎక్కేసినట్టు. సో 20 minutes చాలా బెటర్. ఇఫ్ ఇన్ కేస్ బ్లడ్ క్లాట్ 25 minutesలో అయిందనుకోండి, అండ్ వాళ్ళని సిమ్టమ్స్ అడుగుతాం అనమాట, న్యూరలాజికల్ కానీ హిమాటోలాజికల్ మేనిఫెస్టేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా అనేసి. ఏం లేవు, అంత బాగానే ఉంది అని చెప్పినట్టయితే మళ్ళీ 6 hours WBCT టెస్ట్ రిపీట్ చేసుకుని పేషెంట్ని అబ్జర్వేషన్లో ఉంచుతాం. అలా కాదు, ఒకవేళ 30 minutes, 35 minutes ఇలా ఎక్కువ టైం తీసుకున్నట్టయితే వాళ్ళకి ఏఎస్పీలు స్టార్ట్ చేసేసుకుని అండ్ వాళ్ళకి ఏమన్నా సిమ్టమ్స్ వస్తూ ఉన్నాయా వైటల్స్ మానిటర్ చేసుకుంటూ పేషెంట్ని అబ్జర్వేషన్లో పెట్టుకుంటాం. ఫస్ట్ స్నేక్ బైట్ కేసు రాగానే అడిగేది ఏంటంటే ఎక్కడ కరిచింది, ఎలా ఉంది, పెయిన్ ఉందా, స్వెల్లింగ్ ఉందా, రెడ్నెస్ ఉందా, అక్కడ బైట్ మార్క్స్ కనిపిస్తున్నాయా, ఏ పార్ట్లో కరిచింది, అండ్ అక్కడ బ్లిస్టర్స్ ఏమైనా ఫామ్ అయ్యాయా, నీకు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉందా, డీజినెస్గా ఉందా, ఇలాంటివన్నీ అడుగుతాము. వాళ్ళు చెప్పే హిస్టరీని బట్టి అండ్ WBCT టెస్ట్ని బట్టి మనము ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. ఇఫ్ ఇన్ కేస్ పాయిజనస్ అయినట్టయితే ఇందులో మనకి న్యూరలాజికల్ అండ్ హిమటలాజికల్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. మనకి చాలా విషపూరితమైన పాములు ఏంటి అంటే నాగుపాము, రక్తపింజర, ఇలాంటి పాములు. ఈ రక్తపింజర లాంటివి కరిచినప్పుడు రక్తం మొత్తం పల్చబడిపోతుంది. అప్పుడు మనకి ఏదైనా ఇంతకుముందు ప్రీవియస్గా అల్సర్స్ ఉన్నా లేకపోతే ఎక్కడి నుంచి అయినా కూడా మనకి బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు పేషెంట్ని ఏం అడుగుతాము అంటే మీకు ఎక్కడైనా ఒంటి మీద ఎర్ర మచ్చలు కానీ వచ్చాయా, మీకు ఎక్కడైనా ముందు దెబ్బల నుంచి రక్తం వస్తుందా, లేకపోతే నోటి నుంచి రక్తం కారుతుందా, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు బ్రష్ చేసేటప్పుడు కానీ ఇలా తొందరగా ఈజీగా బ్రూస్ అయిపోయి రక్తం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే రక్తం చాలా పలచబడిపోయి ఉంటుంది. ఈ బాడీ నుంచి ఎక్కడైనా రక్తం రావడం గమనించారా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాము. అండ్ మీకు కళ్ళు బరువుగా ఉన్నాయా, కళ్ళు మసగ్గా ఉన్నాయా, ఎలా అనిపిస్తుంది, డీజీనెస్గా ఉందా, ఇలాంటి ప్రశ్నలు కూడా అడిగి న్యూరలాజికల్ మేనిఫెస్టేషన్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకుంటాము. ఇఫ్ ఇన్ కేస్ పాయిజనస్ అయినట్టయితే కడుపులో నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది, జ్వరము, చలితో పాటు చలి వణుకుతో పాటు జ్వరం వస్తుంది, అండ్ మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది, శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, డిఫికల్టీ బ్రీతింగ్ అనమాట, అంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఊపిరి తీసుకోవడానికి. ఇంకొంతమంది పేషెంట్కి లోకల్ స్వెల్లింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ కాలు కరిచినట్టయితే ఆ కాలు మొత్తం వాచిపోయి ఉంటుంది. ఫస్ట్ వాళ్ళకి ఫుట్ అండ్ ఎలివేషన్ చేసుకుని ఉంచమంటాము, అంటే ఆ కాలు కింద తెల్లగడను ఉంచమని వాళ్ళకి మ్యాక్స్ సెల్ఫ్ డ్రెస్సింగ్ చేస్తాము. ఇలా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ కనుక ఉన్నట్టయితే ఎక్కువగా బ్లీడింగ్ అయిపోయి వాళ్ళకి రక్తం కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో మనం వీళ్ళకి రక్తం అయితే ఎక్కించలేం, కానీ ప్లాస్మా అని ఉంటుంది, దాన్ని ట్రాన్స్ఫ్యూషన్ చేసుకోవచ్చు. అండ్ పేషెంట్ చెప్పే హిస్టరీని బట్టి అండ్ WBCT టెస్ట్కి ఇలాంటి మేనిఫెస్టేషన్స్ ఏమన్నా ఉన్నాయా చూసుకొని అండ్ ల్యాబ్ టెస్ట్లు అన్నీ చేసుకున్న తర్వాత అవసరమైన దాన్ని బట్టి ASV వైల్స్ పెట్టుకుంటాం. ఎన్ని వైల్స్ అవసరం పడితే అన్ని వైల్స్. అండ్ ASV అంటే ఏంటంటే యాంటీ స్నేక్ వినం అనమాట. సో దీన్ని ఎలా తయారవుతుంది, ఎలా తయారు చేస్తారు అంటే ఫస్ట్ పాము నుంచి ఆ విషాన్ని మొత్తం బయటకు తీసిన తర్వాత ఫిల్టర్ చేసి కొన్ని యానిమల్స్కి ఇస్తారు. లైక్ గుర్రం, ఒక షీప్, ఇలాంటి వాటికి కొంచెం కొంచెం ఇస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆ యానిమల్ కొంచెం కొంచెం నీరసంగా తయారయ్యి తర్వాత దానంతటా అదే యాంటీబాడీస్ తయారు చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత అది ఫుల్ హెల్తీగా అయిపోతుంది, దాని బాడీలో యాంటీబాడీస్ రెడీ అయిపోతాయి. అప్పుడు ఆ యానిమల్ నుంచి ఆ రక్తాన్ని తీసి ఈ యాంటీబాడీస్ని వేరు చేసి మళ్ళీ ఫిల్టర్ చేసి మనకి ASVగా పెడుతూ ఉంటారు, యాంటీడోట్గా స్నేక్ బైట్కి. అన్ని పాములు ప్రమాదకరమైనవి కాకపోవచ్చు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ గడ్డిలో నడిచేటప్పుడు కానీ
ఎక్కడైనా చీకట్లో చేతులు పెట్టాల్సి, గడ్డి కోయాల్సి ఎలాంటి అవసరం వచ్చినప్పుడు ఫుల్ సాక్సులు, గ్లౌజులు ఇలాంటివి వేసుకోవడము, అండ్ ఎక్కువగా చీకట్లో వెళ్లకుండా ఉండడము, ఫ్లాష్ లైట్ ఉపయోగించడము, అండ్ ఇంటి చుట్టూ పరిసరాలు నీట్గా శుభ్రంగా ఉంచుకోవడము, అండ్ ఇంట్లోకి ఏమైనా రాకుండా హోల్స్ ఉన్నట్టయితే వాటిని కవర్ చేసి ఉంచడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే పాము కాటు నుంచి దూరంగా ఉండొచ్చు. అండ్ ఒకవేళ పాము కరిచినా భయపడకండి, బికాజ్ హాస్పిటల్స్ అన్ని బాగా డెవలప్ అయ్యాయి అండ్ ఏఎస్వీలు మనకి ఎక్కడైనా ఈజీగా దొరుకుతాయి. చాలా మంది పేషెంట్స్ తగ్గించుకుని హ్యాపీగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు. స్టే సేఫ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.